యూత్ లో మాట్లాడుతుంటే ఈ మధ్యన అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర, లేదంటూ ఏం లేదు. మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి చదువులు ఉన్నాయి, మంచి ఫ్యామిలీస్ ఉన్నాయి. పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళకైతే అసలు రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే పేరెంట్స్ బాబు నీ బతికేదో నువ్వు బతుకు, మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు అన్న వాళ్ళు పేరెంట్స్ కూడా ఉన్నారు. అన్నీ ఉన్నా కూడా ఏదో లోటు, ఏదో మిస్ అయిపోతున్నాం అన్న ఒక ఫీలింగ్. ఇప్పుడు మనం చూస్తున్న చాలా సూసైడ్స్ కేసెస్ కానీ డిప్రెషన్ కేసెస్ అయితే మేము ఎన్ని వస్తున్నాయంటే మా దగ్గరికి చాలా ఎక్కువగా వస్తున్నాయి. అంటే ఇంకొకటి నేను ఇప్పుడు ఎక్కువ మంది దగ్గర నేను ఫేస్ చేసేది, సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర కూడా నేను చూస్తా, మోస్ట్లీ సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర కూడా నేను చూసేది ఏంటంటే మెంటల్ ఫెటీగ్ అంటాం. మీకు శరీరం అలసట అవుతుందని అందరికీ తెలుసు, ఫిజికల్ ఫెటీగ్ అంటాం కదా. శరీరంగా పని చేయడానికి ఇష్టపడము, వెళ్ళడానికి బయటికి వెళ్ళడానికి ఇష్టపడము, అన్నీ చెయ్యము, అన్నీ ఉన్నా కూడా లేజీగా లెథార్జిక్గా ఉంటాం. అది మనకి శరీరానికి సంబంధించినమాట. కానీ ఇప్పుడు కొత్తగా ప్రతి ఒక్కరి దగ్గర మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే మెంటల్ ఫెటీగ్. అంటే అన్నీ ఉండే వర్క్ రొటీన్గా చేసుకునే పనులు అయితే చేసేస్తున్నారు. రెండోది ఏంటంటే కాగ్నేటివ్ థింకింగ్ ఓవర్లోడ్ అంటున్నాం. అంటే ఎక్కువ ఆలోచనలు, ఓవర్ థింకింగ్, ఉన్న వాటికన్నా ఎక్కువ ఆలోచించాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అన్నప్పుడు కాగ్నేటివ్ ఓవర్లోడ్ అన్నది చాలా ఎక్కువ అయిపోతుంది. సో ఇది మనం ఎక్కువ ఎమోషనల్ స్ట్రెయిన్, అంటే టూ మెనీ ఎమోషన్స్. ఒకేసారి హ్యాపీగా ఉంటాం, సడన్ గా సాడ్ అయిపోతాం, సడన్ గా ఏదో ఎందుకు విచారంగా ఉన్నామో మనకే తెలీదు. హ్యాపీ ఉన్నప్పుడు చాలా తక్కువసేపు హ్యాపీ ఉండి ఇమీడియట్ గా మళ్ళీ సాడ్నెస్ కానీ, డిప్రెషన్ కానీ, టెన్షన్స్ కానీ, యాంగ్జైటీ కానీ, ప్రతి చిన్నదానికి కూడా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు. సో ఇవన్నీ ఇప్పుడు లేటెస్ట్ గా అబ్జర్వ్ చేస్తున్న లక్షణాలు చాలా మంది దగ్గర. ఏం చెయ్యాలి? దీన్ని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే లివ్ ఇన్ ప్రెసెంట్. టూ మచ్ ఫ్యూచరిస్టిక్ గానే వెళ్ళకండి, పాస్ట్ లోను బతకండి, ప్రెసెంట్ లో ఉండండి. ఎప్పుడైతే మీరు ప్రెసెంట్ లో ఉంటారో చాలా మటుకు ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. ఈరోజు మనం 79th ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాము. దీని ఐ థింక్ లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు వికసిత భారత్ అని చెప్పి మనకి స్లోగన్ వచ్చింది. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే నయా భారత్. నయా భారత్ లో ఏంటంటే అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలి, ఇది సుసంపన్నంగా ఉండాలి. ఇది దేశం మనకి మేబీ ప్రభుత్వం నిర్దేశించింది. కానీ మనకి మనం నిర్దేశించుకోవాల్సిన లక్షణాలు ఏంటి అంటే ఆలోచన నుంచి, మీ నెగిటివ్ థింకింగ్ నుంచి, మీ ఓవర్ థింకింగ్ నుంచి, వీటి నుంచి మీరు దూరంగా వెళ్ళండి. అలాగే మీరు అసురక్షితంగా ఉండండి. అంటే ముఖ్యంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే నవడేస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. మనం ఎన్ని ఇన్సిడెంట్స్ చూస్తున్నాము అంటే డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇన్స్టా అండ్ ఇవన్నీ. ఈ మధ్యన ఈ స్నాప్చాట్, ఇన్స్టా వల్ల ఎంత మంది ట్రాప్ అయిపోతున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు కూడా, అమ్మాయిలనే నేను అనట్లేదు, అబ్బాయిలు కూడా ట్రాప్ అవుతున్నారు. సో మీరు దేని నుంచి సురక్షితం అంటే ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు, ఇలాంటి సోషల్ మీడియా నుంచి. సోషల్ మీడియా ఇస్ గుడ్ వెన్ యూ యూజ్ ఇట్ ప్రాపర్. నిజంగానే మనకు ఒక శాపం కింద తయారవుతుంది. వీఆర్ లూజింగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు మనుషులతో పాటు. నాకు ఇందిరా పార్క్ రావడం అంటే, ఈవెన్ వర్షం వచ్చినా ఏమొచ్చినా రావడం ఎందుకు ఇష్టం అంటే ఇక్కడికి వస్తే మనుషులందరూ కనిపిస్తారు, ఒకరితో ఒకరు తెలిసినా తెలియకపోయినా. నాకు 2 years బ్యాక్ ఇక్కడ ఉన్న చాలా మంది నాకు తెలియదు. 2 years బ్యాక్ ఇప్పుడు మేము వాక్ చేసినప్పుడంతా హలో అనుకుంటాం, హాయ్ అనుకుంటాం, ప్రతి పండక్కి విష్ చేసుకుంటాం. దిస్ ఇస్ మై సెకండ్ ఫ్యామిలీ. ఐ ఫీల్ దట్ దిస్ ఇస్ మై సెకండ్ ఫ్యామిలీ. ప్లాస్టిక్ రహిత ఇందిరా పార్క్ ఉండాలనే ఆలోచనతో వారు స్వచ్ఛందంగా ఈశ్వరి గారు వారు స్వచ్ఛందంగా కాటన్ బ్యాగులన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు. వారు ఒక్క నిమిషం మా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని సత్కరించవలసిందిగా మనకి రాజేశ్వరి గారు ఎందుకంటే రిటైర్డ్ మన కమాండెంట్ గారు మనకు యాక్చువల్లీ ఇదే సీనియర్ హైట్ ఆల్సో
రామారావు గారు ఇక్కడ మా భరతమాత గారు ఇది హైడ్రాల్స్ వారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఈరోజు మాకు వారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఈరోజు మాకు చాలా